నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతికి చట్టబద్ధత వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మావిగన్ని ప్రతిపాదించారో దానిపైన ఈరోజు సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చేసింది. మరి అదేవిధంగా మావిగన్ని అందరూ హర్షిస్తున్నారు, ఇది ఆచరణాత్మకంగా ఉంది అంటూ మేధావులు కూడా స్పందిస్తున్నారంటూ ఆ ఆర్టికల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరో పక్క చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావిగన్ని వ్యతిరేకిస్తూనే ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్ ఏదైతే మావిగన్ ప్రతిపాదించారో అది అత్యంత ఆచరణాత్మకంగా ఉంది అంటూ మేధావులు చెప్తున్నారని, రాష్ట్రంలో ప్రజలు కూడా దీని గురించే చర్చించుకుంటున్నారని, అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతోనే ఇది రాజధాని కళ సాకారం అవుతుందంటూ సాక్షిలో వచ్చినటువంటి బ్యానర్ని ఎలా చూడాలంటారు? అదేవిధంగా జగన్ ఏదైతే ప్రతిపాదించారో మావిగన్ దాన్ని వ్యతిరేకిస్తూనే ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు, తెరపైకి తీసుకొస్తున్నారు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సాధారణంగా సాక్షిలో డే అండ్ డేట్ తప్ప మిగతా అబద్ధాలు ఉంటాయి. లేదా జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటా లేదా వాళ్ళ పార్టీ పాంప్లెట్లా ఉంటుంది. ఇందులో ఒక విషయం నిజం చెప్పారు వాళ్ళు. ఏంటంటే అందరూ చర్చించుకుంటున్నారు మావిగన్ గురించి. ఇంటర్యాడికి పిచ్చి ఎక్కిందా అనుకుంటున్నారు, ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే అసందర్భంగా అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా మాట్లాడాడు అనుకుంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏమవుద్దంటే మొన్న ఈ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి మద్దతుగా నిలిచాయి, ఒక్క వైసీపీ పార్టీ తప్ప. అంటే అందుకనే లోకేష్ గారు ఏపీ థ్యాంక్స్ టు ఇండియా అన్నారు. అక్కడ ప్రాంతాలు, రాష్ట్రాలు, భిన్న సంస్కృతులు, పార్టీలు, భాషలు అన్నీ పక్కన పెట్టి ఒక విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం వాళ్ళు పడుతున్న ఆవేదన, గత పాలకుడు చేసిన ద్రోహం ప్రపంచానికి తెలిసింది. వీళ్ళు ఎంత కప్పెడదామన్నా ఆగలేదు. గుప్పెట్లో నిప్పుని ఎన్నాళ్ళు ఆపగలుగుతారు వాళ్ళు. కాబట్టి దేశానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది వాళ్ళ అరాచకాలన్నీ కూడా. ఇంకా కొన్ని మరుగున పడిన అరాచకాలు ఏమన్నా ఉంటే కూడా చర్చ సందర్భంగా వివిధ పార్టీల సభ్యులు అప్పుడు జరిగిన సంఘటనలు ఉదాహరించడంతో సభ అవాక్కైంది. వాళ్ళలో కూడా ఇంత దుర్మార్గం జరిగిందా అనేటువంటిది ఇంకా ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి సమయంలో అతను వచ్చి మాట్లాడడానికి అది కూడా ఏ వ్యూహం లేకపోవడం కూడా వ్యూహమే. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి జనాందరం ఏమనుకుంటారంటే అతను ఏదో డైవర్షన్ ఎన్నాళ్ళు చేస్తాడు. ఇప్పుడు మాట్లాడుతూ మానలేదా, మానేసామా మనం ఏమన్నా? అక్కడ ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత నిజంగానే అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది. సిఆర్డిఏ లాంటి పటిష్టమైన చట్టం ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత, నిరంకుశ పాలకుడు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, క్రూర స్వభావం ఉన్నవాడు కూడా ఏమీ పేగలబడి. కాబట్టి దానికి అవసరం లేదు. కానీ ఈ ఇంట్లోంచి పావుని మనం పారదోలేం, పావుని తరిమేసాం బయటికి దెయ్యాన్ని అని చెప్తున్నా అది జరిగినా లోపల గుబులు ఉంటుంది ప్రజల్లో. దానికి సంబంధించి ఆ భయాన్ని పోగొట్టడానికి, ఆ గుబులు తీర్చడానికి చట్టం చేయటం అవసరమైంది. ఇంకొకటి ఏంటంటే విభజన చట్టం ప్రకారం కేంద్రం యొక్క బాధ్యత 10 సంవత్సరాల పాటు 2024 జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తించాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. అది ఇప్పుడు గుర్తించారు, అంతే, అయిపోయింది కదా. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు మచిలీపట్నం నువ్వు చెప్పేదేటి బొచ్చు. మచిలీపట్నం పోర్టు బయట ఒక ఆర్చ్ ఉంటుంది చూడు, వెల్కమ్ టు అమరావతి అని, గేట్ వే ఆఫ్ అమరావతి అని ఉంటుంది. మామూలు గేట్ వే ఆఫ్ ఇండియా అని ఎలా ఉంటుందో గేట్ వే ఆఫ్ అమరావతి అని ఉంటుంది. అసలు అమరావతి తాలూకు వాడరేవది వేల సంవత్సరాల క్రితమే బందర్ అనేటువంటిది. నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది? అదంతా అమరావతే. నువ్వేదో బయటకు వచ్చి నీ 5 ఏళ్ల పరిపాలనలో నీ తొగ్గులకు శాస్త్రలో, నీ పిచ్చి శాస్త్రలో, వెర్రిచూపులు, వెర్రినవ్వులు ఇవన్నీ జనం మర్చిపోలేదు. నీ తోడు దొంగ విజయసాయిరెడ్డి వచ్చి వాళ్ళ R5 జోను, ఆ సెంటు భూముల పట్ట మీ బాబు సొమ్ము అది నీ పొలాల్లో ఇచ్చుకో. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని విద్యా సంస్థలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, ఉద్యోగ ఉపాధి కల్పించే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే ప్లాట్లు ఇస్తారు. నువ్వు ఎవడో ఒకరిని తీసుకొచ్చి అక్కడ పెడతాను, ఇదంతా పెంట చేస్తాం, డైనింగ్ హాల్ పక్కన రిటర్న్ తోటి కమోడ్ పెట్టిస్తానంటే ఎవడో ఒప్పుకోడు. నువ్వు ఏమన్నా అనుకో, ప్రజలను కించపరుస్తారు. ప్రజలు ఎందుకు కించపరుస్తారు? వాళ్ళు బ్రహ్మాండమైన టిట్టుకోళ్ళు కట్టిస్తున్నారు భూములే, ఇళ్ళు లేని వాళ్ళకి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత
అసలు నువ్వు ఆ సందర్భమే రాకూడదు, నువ్వు అసందర్భంగా వాళ్ళని తీసుకొచ్చి లాగావు కాబట్టి వాళ్ళు మాటలు పడుతున్నారు. నువ్వు ఇచ్చిన ఇళ్ళు ఎలాగ ఉన్నాయి, కరెంటు స్తంభాలు పోల్స్ ఎలాగ ఉన్నాయి, అన్ని రోడ్లు వేస్తున్నారు అక్కడ చూసుకెళ్ళి, రద్దు చేసి పడేశారు. నువ్వు స్లమ్లు సృష్టిద్దాం అనుకుంటే ఇవాళ ఎక్కడ స్లమ్లు ఉండకూడదు, అందరూ కూడా గౌరవంగా మర్యాదగా బతకాలనేటువంటిది ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంటే మీరు అలాగే ఉండాలిరా బాబు అని చెప్పి స్లమ్లో పడద్దామని చూసాను. నువ్వు ఈ బుద్ధాలాంటి నీ పెత్తందారి మనస్తత్వం ఇది, ముఠాతత్వం. ముఠా నాయకులు చేసే పని ఏంటంటే బానిసల్లా బతకాలి వాళ్ళ కింద. ఆ రోజులు పోయినాయి. బానిసల్లో ఎవడో బతకడం లేదు, ఇంకా ఉన్నారు. నీ ఎంబడి తిరిగి వాళ్ళు బానిసల స్వర్గం అనుకుంటారు, నిన్ను నీ వెనకాల తిరుగుతా. వాళ్ళు త్వరలోనే రాష్ట్ర బహిష్కరణ చేసి ఏర్పాట్లు చేయాలి. ఈ రోగాన్ని పారదోలాలి. కాలు కుళ్ళిపోతే కాలు తీసేస్తారు, అలాగే మిమ్మల్ని అందరినీ బయట తోసేయాలి. మీకు నచ్చట్లేదు కదా అమరావతి పేరు, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పనులు మీకు నచ్చట్లేదు కదా, పోండి. మీరు నాకు నచ్చలేదు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటే, నేను అడిగట్లేదు, ఆడ ముఖం చూడాల్సి వస్తుంది ఫ్లెక్సీలో. 3 ఏళ్ళు ఉద్యమం తీవ్రమైన తర్వాత ప్రత్యక్ష కార్యరంగంలో దిగాల్సి వచ్చినప్పుడు యుద్ధం కోసం వచ్చాం తప్ప కనీసం నా పొలం కౌలు తెచ్చుకుంటాం కూడా వెళ్ళలేదు నేను. ఎందుకు ఈ ముఖం చూడాల్సి వస్తుందని ఫ్లెక్సీలోని. మీరు కూడా చీము నెత్తురు ఉంటే మీరు కూడా పొండ మీకు నచ్చకపోతే. అంతేగాని ఉండి పాముల్లా తేళ్ళలాగా మెట్ల దగ్గర కట్టల పాముల్లాగా వేషాలు వేద్దాం అనుకుంటే సాగదు. ఇంకా విజయసాయిరెడ్డి అని ఇంకొకడైనా కులాల పేరెత్తి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓ పక్కన దేశమంతా అమరావతి మద్దతుగా నిలిస్తే ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ తాలూకు కష్టం, పోరాటం, వాళ్ళ ఆవేశం, ఆక్రందన, ఆక్రోశం, రోషం, ఉక్రోషం ఇవన్నీ అణిచిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఈ క్షణం కోసం. ప్రభుత్వం మారింది, చంద్రబాబు వచ్చాడు, మనకేం పర్వాలేదన్నా సరే మీ గుబులు పోలేదు. అంటే నువ్వు ఏ రకంగా హింసించావు, నీ పైశాచిక మనస్తత్వం జడలు విప్పింది అనేటువంటిది అందరూ ప్రత్యక్షంగా చూశారు. నువ్వు కాదు మీ ఓడి ఎవడు దిగి వచ్చినా సరే ఏమీ పీకలేరు అనేటువంటిది వాళ్ళ ధీమా కల్పించడం కోసం. ఈ రాష్ట్రంలోకి పెట్టుబడిదారు రావాలి ఇవాళకి చెప్తున్నా, నేను వస్తే తనివేస్తాను, నేను వస్తే జైల్లో పెడతాను అంటున్నావు. నిన్ను ఉపేక్షించడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. అలా ఎవడ మాట్లాడితే ఆడు ముఖం 3 మొఖాలు అయిపోవాలి, అప్పుడే దారిలోకి వస్తారు. ఇంకా రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి మీ ఇష్టం వచ్చినట్టు ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామంటే చూస్తూ ఊరుకుంటారా? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు పెద్ద ముత్తైదులు వచ్చి, మొత్తం పెట్టుబడులన్నీ ఉత్తరాంధ్రకు వెళ్తున్నారు. ఆర్థిక రాజధానిగా, ఆర్థిక కేంద్రంగా తయారు చేస్తున్నారు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేస్తున్నారు వైజాగ్ని. నువ్వు అన్నట్టు 3 రాజధానులు మొదనష్టపు ఆలోచన కాదు అది. ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా దాన్ని బలోపేతం చేయడం, ఉపాధి మార్గాలు అన్వేషించడం, ఉపాధి కల్పించడం, భవిష్యత్తుకి భరోసా ఇవ్వటం. దాన్ని నీకు మళ్ళీ ప్యాలెస్ కట్టుకుని సముద్రం కనపడేలాగా వెళ్దామంటే ఆ పని కాదు చేస్తుంటాడు. విజయసాయిరెడ్డి లాంటి సహదొంగను పెట్టి అక్కడ మొత్తం భూములు దోచుకోమని చెప్పలా. అక్కడ ఉండి ఎంపీ ఒకడు ఉండి కూడా సచ్చినాడు అని వాడు ఇంట్లో వాళ్ళని పట్టిపోయి 4-5 రోజులు పెట్టుకుని వాళ్ళు ఇష్టపడి చేసేస్తే కూడా నోరు మూసుకుని ఉన్నాడు నీ దగ్గర ఉండబట్టి. మాలాటోళ్ళు అయితే తోలు తీసి ఉప్పు కారం వంటిచ్చేద్ది వాళ్ళకి. మీ బ్యాచ్ అలాంటి బ్యాచ్ ఉన్నారు మీరంతా. వీళ్ళే మాట్లాడతారు అమరావతి గురించి. వాళ్ళకి అమరావతి చేయకూడదు అంటాడు విజయసాయిరెడ్డి. ఇతను మావిగన్ అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏం తెలుసా? వైద్యం చేయించుకోవాలి ఆరోగ్యం బాగోపోతే. అనేక రకాల అనారోగ్యాలు ఉంటాయి, అందులో మానసిక అనారోగ్యం కూడా ఒకటి. దాన్ని పట్టుకుని మళ్ళీ దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు సిగ్గులేదన్నమాట. అంటే ఆ రోగం వాళ్ళకి సోకినట్టే. ఇప్పుడు కరోనా ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడు, దగ్గడం వెంటనే మనకి తగులుకుంటుంది కదా, అలాగే వాడు ఏదో మాట్లాడతాడు, వీళ్ళు తగులుకుంటుంది ఆ రోగం. ఆ డెవలప్మెంట్ గురించి ఇక్కడ నేను చాలా నుంచి చెప్తున్నాను. ఈసారి మాటలు కాదు అమరావతిలో, పోలవరంలో చేతలే ఉంటాయని. పోలవరం డయాఫ్రామ్ వల్ల రెడీ అయిపోయింది. రేపు జూన్ నెల వచ్చే సంవత్సరం జూన్ నాటికల్లా నీళ్ళు ఇస్తారు. నేను మొన్న పోలవరం ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరుండి చూపించాడని మాకు. ఒక విశ్వసనీయమైన వ్యక్తులు ఆ మాట చెప్తే నమ్ముతారని నేను ఆ వాళ్ళు వచ్చి చెప్పాను. నేను చూడకుండా చెప్పం మేము ఏదన్నా సరే. మీకు మళ్ళీ అబద్ధాల అబోధకల్పనలో లేనిపోని కల్పించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి వ్యవహారాలు మా దగ్గర ఉండవు. అందరూ కలిసి ఉండాలా, అందరూ మిమ్మల్ని కూడా ఎన్నాళ్ళు నోరు మూసుకుని ఎందుకున్నామంటే సరే సావనే అనుకుని వదిలేసాం. సిగ్గుపోయింది మీకు మొత్తానికి. ప్రజలు మటాష్ చేసి పాడేశారు. ఇంకేం కొడతాం, చచ్చిన పవన్ ఏం చంపుతామనేమని. కానీ మీ తోకలో ప్రాణం ఉంది, ఇంకా తొక్కేయాలి దాన్ని. మీరు రాజకీయంగా మీ పార్టీని బలోపేతం చేసుకోండి, ప్రజలకి అండగా నిలబడండి, ప్రభుత్వాలు తప్పు చేస్తే పోరాడండి. అంతేగాని విషం కక్కితే మాత్రం కూరలు పీకేస్తాం. సార్, అమరావతికి చట్టబద్ధత వచ్చింది, మీరు అన్నట్టుగా పోలవరం పూర్తయిపోయింది, అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళతోటి చెప్పించడాన్ని ఎలా చూడాలంటారు? ఇతను కూడా పొరపాడైపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే వచ్చి పోరాడమన్నది. నీకెందుకురా అంటారు కదండి.
ప్రత్యేక హోదా వచ్చి రైల్వే జోన్ వచ్చిందా లేదా? వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారు నిన్న ఏం ప్రకటించాడో విను. రేపో మాపో ప్రత్యేక హోదా కూడా ప్రకటిస్తారు. గంగిరెద్దులాట గరగాటలా ఆడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. 3 పార్టీలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఒకరికొకరు సహకారం ఉంది. మీరు గుణుగుళ్ళే, మీ బార్కింగ్, మీ మురుగుడు ఎంత మురిగినా ప్రజలకి ఏం ప్రయోజనం ఉండదు. మీకు ప్రయోజనం ఉండదు, దాని మూటలు పడతాయి కాబట్టి. అదేం వద్దని చెప్పను నేను, మీ ఇష్టం, మీరు మొరగండి, ఎవరన్నా మొరగండి. రేపో మాపో ఉండగల అరుణ్ కుమార్ దిగుతాడు, దీని మీద మాట్లాడతాడు. 5 సంవత్సరాల పాటు అమరావతికి చేసిన అన్యాయాన్ని, ఆంధ్ర ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఒక్కడు మాట్లాడ్డాం. ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తారు రాయలసీమకి అన్యాయం, ఉత్తరాంధ్రకి అన్యాయం చేసి జరిగిందని. అసలు మీరు మధ్యాహ్నం ఎత్తారు, అసలు రాష్ట్రాన్ని బతకనే ఉన్నాయా? ప్రభుత్వ విధానాల్లో ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరుగుతుంటే అన్యాయం తరపున వెళ్ళి నిలబడి పోరాడండి. మీరు ఏదో ఉద్ధారకుల్లాగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినోడికి ప్రజావేదికల మీద మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళు అత్యంత నీచ మనస్కుడికి, అత్యంత క్రూర స్వభావుడికి మద్దతుగా నిలిచారు మీరు. మీ హక్కులన్నీ రద్దు చేయబడినాయి. ఇక త్వరలో మీ ప్రాథమిక హక్కులను రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలిచిన ప్రతి ఓడి ప్రాథమిక హక్కులు రద్దు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సమాజానికి హానికరం. ధూమపానం, మద్యపానం ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో, జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు, జగన్మోహన్ రెడ్డి సమాజానికి హానికరం. కాబట్టి హానికరమైన వాళ్ళని ఈ సమాజానికి దూరంగా పెట్టాలి. ఇంకా తీవ్రంగా వ్యవహరించిన వాళ్ళు పేరు నాని ఇలాంటి వాళ్ళు తెగబడి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు డిపార్ట్మెంట్ మీద తిరగబడుతున్నారు. వాళ్ళనైతే బహిష్కరణ చేయాలి. అతను సిఐ సౌరంపొడి పరమేశ్వర్, అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ మామయ్యలందరూ నాతో పాటు చదువుకున్నారు. మా ఊరు అతను, ఆ పిల్లడు. అతను అత్యంత నిజాయితీపరుడు. తోలు తీసేస్తాడు. అతను ఏటో అనుకుంటున్నాను మీరు అతని గురించి. మీకు ఎంతో కొంత మాజీ మంత్రి లేదా మంత్రి కొడుకని మర్యాదగా చాలా సహనం వహించాడు. మీరు అతని సహనానికి పరీక్ష పెడితే రోడ్ల మీద ఈడ్చుకెళ్తాడు. మీకు ఇంకా తెలియదేమో అతని సంగతి. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అతను. అతను మీరు ఏదో ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకుంటే తోలు లెగిసిపోద్ది ఒక్కొక్కటికి. అతను చాలా సమయం పట్టించి నేను చూశాను ఆ వీడియో. కాబట్టి మీరు రాజకీయంగా ఘోర పరాజయం పొందారు. మీరెందుకు ఇది పరాభవం ఎదురైంది అనేటువంటిది మీలో మార్పు రాలేదు. ఇంకా మీ సిలబస్లో మార్పు రాలేదు. ఇంకా కులము, ప్రాంతము, రాజకీయము, ప్రాంతాల మధ్య చిచ్చు, ఇదే సిలబస్ నడుపుతున్నారు. ఈ సిలబస్ అవుట్డేటెడ్. ఇంకా ఎగబడదాం, తెగబడదాం, నోటికి వచ్చినట్టు మాట్లాడదాం, కొడితే ఏడుద్దాం, కాళ్ళు 2 ఎడదీసారని ఎడదీసి చెరుకు వైపుకి వేసేస్తారు. తర్వాత మీ ఇష్టం, సార్ ఎడదీసి వదిలేశారు. ఇప్పుడు కాళ్ళు 2 సాపిచ్చారు. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే ఎడదీసి చెరుకు వైపుని పడేస్తారు. తర్వాత 2 అతుక్కోవడం కూడా కష్టం అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.